హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు చేయబోయే వీడియో టాపిక్స్ బిజినెస్ కాంబినేషన్ అండ్ బిజినెస్ రేషనలైజేషన్. ఈ టాపిక్స్ ఈరోజు కవర్ చేస్తాను. ఓకే, అయితే ఈ యూనిట్లో నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే మీనింగ్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్. సో దాని తర్వాత బిజినెస్ రేషనలైజేషన్ ఒక మీనింగ్, బిజినెస్ రేషనలైజేషన్ ఒక ఆబ్జెక్టివ్స్ అండ్ బిజినెస్ రేషనలైజేషన్ ఒక క్యారెక్టరిస్టిక్స్. సో జనరల్గా మనకి ఇంట్రొడక్షన్ పాయింట్లో ఈ బేసిక్ థింగ్స్ ఉంటాయి, దాంట్లో మనకు పెద్దగా డెప్త్ అనేది అవసరం ఉండదు. కాబట్టి టాపిక్లో వెళ్దాం. సో బేసిక్గా బిజినెస్ కాంబినేషన్ అంటున్నాం. సో బిజినెస్ కాంబినేషన్ జనరల్గా ఈ కాంబినేషన్ అనే పదం మనం సొసైటీలో వింటూనే ఉంటాం. కాంబినేషన్ అంటే ఏంటి? రెండు కలిపితే కదా కాంబినేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అండ్ వైట్ ఒక కాంబినేషన్ అంటాం, రెడ్ అండ్ గ్రీన్ ఒక కాంబినేషన్ అంటాం. దాని మీనింగ్ ఏంటి? రెండు ఉంటే కాంబినేషన్ అంటాం, ఒకటి మనం చెప్పాం కదా. సో అదే విధంగా ఇక్కడ అదే పాయింట్ తీసుకోండి. బిజినెస్ కాంబినేషన్ అంటే ఒక బిజినెస్ అయితే కాంబినేషన్ కాదు, రెండు బిజినెస్ కలిపితే కాంబినేషన్ అంటాం. అయితే ఈ రెండు బిజినెస్ కలిపే అవసరం ఏమొచ్చిందంటే, కొంచెం మనం పాస్ట్లో వెళ్తే, దట్ ఈస్ హిస్టరీలో వెళ్తే, కామర్స్ పరంగా ఆర్ బిజినెస్ పరంగా హిస్టరీలో వెళ్తే మనకు 17th సెంచరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది జరిగింది. సో అంతకుముందు బిజినెస్లు అన్ని కూడా చిన్న చిన్న బిజినెస్లు ఉండేవి. బట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిన తర్వాత మనకు బిజినెసెస్ అన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి. సో ఎప్పుడైతే బిజినెసెస్ పెరుగుతూ వచ్చిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నంబర్ ఆఫ్ బిజినెసెస్ అంటే ఈ ఫ్యాక్టరీస్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ప్రొడక్షన్ ఎక్కువ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువ జరిగిందో ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ కంపెనీస్లో ప్రొడక్షన్ ఎక్కువ జరగడంతో ఏమవుతుంది, అందరి బిజినెసెస్లో కాంపిటీషన్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఎప్పుడైతే కాంపిటీషన్ పెరిగిందో దాని ఒక రిజల్ట్ ఏమంటే, కొన్ని కంపెనీస్ బిజినెస్ కోసం అని చెప్పేసి వాళ్ళు ప్రాఫిట్ తగ్గించుకొని సేల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ప్రాఫిట్ తగ్గించుకొని సేల్ చేయడం స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా ఆ కంపెనీ వీక్ అవుతూ వచ్చి ఫైనల్గా ఏదో ఒక రోజు కంపెనీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఇలా వచ్చాయి. సో కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాతే ఇలాంటి సీనరీ అనేది మనకు బిజినెస్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంటే చూద్దాం. సో ప్రజెంట్ ఏం చెప్తుందంటే బిజినెస్ కాంబినేషన్. సో బేసిక్గా మనకు సొసైటీలో నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే కంపెనీస్ ఎక్కువ ఉన్నాయో ఆటోమేటిక్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. సో ఎప్పుడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉందో ఇక్కడ ఏం జరుగుతుందంటే, పెద్ద కంపెనీస్ అయితే అలాగే విత్స్టాండ్ అవుతాయి, చిన్న కంపెనీస్ అన్ని కూడా ఏమవుతాయి, పడిపోతాయి. కాబట్టి పడిపోకుండా ఉండాలి అంటే ఆ పెద్ద కంపెనీతో ఈ చిన్న కంపెనీని యాడ్ అవ్వాలి, అంటే కలుసుకోవాలి, ఒక కంపెనీగా ఫామ్ అవ్వాలి. లేదంటే చిన్న చిన్న కంపెనీలే ఒక 2 కంపెనీలు ఆర్ 3 కంపెనీలు ఒక కంపెనీగా ఫామ్ అయితే అప్పుడు ఈ చిన్న చిన్న కంపెనీస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక సింగిల్ కంపెనీగా మారి పెద్ద కంపెనీస్కి కాంపిటీషన్లో పాల్గొని అలాగే నిల్చుంటాయి. సో ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే, బిజినెస్ కాంబినేషన్ అంటే రెండు బిజినెస్లు కలిసి బిజినెస్ చేయడం అనేది పాయింట్. అయితే ఈ బిజినెస్ కాంబినేషన్లో జనరల్గా ఏమవుతుందంటే, ఒక కంపెనీ అక్వైరర్ అంటాం. ఏ కంపెనీ అయితే తీసుకుంటా ఉందో ఇంకో కంపెనీ తీసుకుంటాను కదా, ఆ కంపెనీని అక్వైరర్ అంటాం. ఏ కంపెనీ అయితే సేల్ అయిపోతుందో అంటే దాని కంట్రోల్ అంతా పెద్ద కంపెనీకి ఇచ్చేస్తున్నారు, వేరే కంపెనీకి ఇచ్చేస్తాను, దాన్ని అక్వైరీ అంటాం. ఓకే, సో అక్వైరర్ అక్వైరీ అంటే టూ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ బి కంపెనీ అనుకుందాం, ఏ కంపెనీ బి కంపెనీ. సో ఇప్పుడు ఏ కంపెనీ ఏం చేస్తుందంటే బి కంపెనీని తీసుకుంటాం. సో ఎందుకు తీసుకుంటుందంటే మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, రెండు కంపెనీలు కలిస్తే క్యాపిటల్ ఎక్కువ వస్తుంది. అలాగే ఈ తీసుకుంటున్న కంపెనీని అంటే ఆ కంపెనీ ప్రోడక్ట్స్ ఆల్రెడీ మార్కెట్లో సేల్స్ ఉంటుంది, అంటే గుడ్ విల్ ఉంటుంది. దీంతోపాటు ప్రొడక్షన్ ఎక్కువ చేయొచ్చు, సేల్స్ ఎక్కువ చేయొచ్చు. ఎక్కువ ప్రొడక్షన్ చేయడంతో
బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఫర్దర్‌గా చూద్దాం. సో, బేసిక్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బిజినెస్ కాంబినేషన్ అంటే 2 కంపెనీస్ కలిసి ఒక కంపెనీగా ఫార్మ్ అవ్వడం. అయితే ఒక కంపెనీ కొనుక్కుంటూ ఉంటుంది ఇంకో కంపెనీని. కొనుక్కున్న తర్వాత ఇది ఒక కంపెనీ కింద ఫార్మ్ అవుతుంది. అయితే ఈ ఏ కంపెనీ అయితే తీసుకునిందో ఆ కంపెనీ డామినేషన్ ఉంటుంది. ఈ ఈ కొన్న కంపెనీ పైన. సో, ఈ డామినేషన్‌లో ఏముందంటే కంట్రోలింగ్ అంతా కొనుక్కున్న కంపెనీకి కంట్రోలింగ్ ఉంటుంది. అంటే ఏంటి? ఏ కంపెనీకి బి కంపెనీ పైన కంట్రోలింగ్ అనేది వచ్చేస్తుంది. దీన్నే మనం బిజినెస్ కాంబినేషన్ అని అంటాం. అయితే ఎందుకు అనేది ఆబ్జెక్టివ్స్‌లో చూద్దాం. మీనింగ్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ చూడండి. ఆబ్జెక్టివ్స్ అంటే ఉద్దేశ్యం. సో, బిజినెస్ కాంబినేషన్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే ఎలిమినేషన్ దట్ ఈస్ ఎలిమినేటింగ్ కాంపిటీషన్. సో, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. 2 కంపెనీలు ఎందుకు ఒకటిగా ఫార్మ్ అవుతుందంటే మార్కెట్‌లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో, చిన్న చిన్న కంపెనీగా బిజినెస్ చేయాలంటే కాంపిటీషన్ తట్టుకొని ఏదో ఒక రోజు ఏందంటే అది నిలవలేక పడిపోతుంది. అంటే బిజినెస్ కంపెనీ క్లోజ్ చేయాల్సొస్తుంది. అందుకు ఇంకో కంపెనీతో ఇది వాట్ యూ కాల్ దట్ ఈస్ కలిసిపోయిందంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఒక కంపెనీగా ఫార్మ్ అవుతారు కాబట్టి ఇది స్ట్రెంథెన్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే స్ట్రెంథెన్ అవుతుందో ఆటోమేటిక్‌గా దట్ ఈస్ మిగతా కంపెనీస్‌కి మనం ఎలిమినేట్ చేస్తాం. అంటే కాంపిటీషన్‌ని తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు 2 కంపెనీస్ ఉన్నాయి. ఏ, బి. ఇంతకుముందు ఈ ఏ, బి 2 కాంపిటీటర్స్‌గా ఉండేవాళ్ళు. ఒకరికొకరు కాంపిటీషన్. ఇప్పుడేమైంది 2 కంపెనీలు ఒకటి అవ్వడంతో ఇప్పుడు ఒక కంపెనీ కాంపిటీషన్ తగ్గినట్టే కదా! సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఉద్దేశ్యం ఏందంటే ఎలిమినేటింగ్ కాంపిటీషన్. కాంపిటీషన్‌ని అవాయిడ్ చేయడానికి మనం కలుపుకుంటున్నాము ఒకటి. రెండోది రిసర్చ్ ఫెసిలిటీస్. సో, ఎప్పుడైతే 2 కంపెనీలు ఒక కంపెనీగా మారిపోయిందో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఇది దట్ ఈస్ ఫినాన్షియల్ పరంగా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ అన్న తర్వాత ఆటోమేటిక్‌గా రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఒక డిపార్ట్‌మెంట్ ఉంటుంది. దీంతో ఇక్కడ హ్యూజ్ క్యాపిటల్ ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మార్కెట్‌లో ఆల్రెడీ దానికి ఒక స్టాండర్డ్స్ ఇవన్నీ ఉండడంతో ఆటోమేటిక్‌గా ఏందంటే రిసర్చ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే రిసర్చ్ ఫెసిలిటేట్స్ అంటాం. మూడోది యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో, ఎప్పుడైతే మనం ఒక పెద్ద కంపెనీగా ఫార్మ్ అయినామో ఆటోమేటిక్‌గా ఏం చేస్తాము అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకుంటాము. దాని తర్వాత ఎంట్రీ బేరియర్స్. ఎంట్రీ బేరియర్స్ అంటే ఎప్పుడైతే ఒక కంపెనీగా మనం ఫార్మ్ అయ్యి ఒక పెద్ద కంపెనీగా ఎప్పుడైతే మనం మారామో ఆటోమేటిక్‌గా చిన్న కంపెనీస్‌కంతా మనం ఎంట్రీ లేకుండా చేసేస్తాం. దాని మీనింగ్ ఏందంటే మనం మోనోపొలీగా మారిపోతాం. అంటే ఆ ఒక ప్రోడక్ట్ ఒక పర్టిక్యులర్ ఫీల్డ్‌లో మనం పెద్ద కంపెనీగా మారిన తర్వాత చిన్న కంపెనీస్‌కైతే ఎంట్రీ లేకుండా దాన్ని లేకుండా చేసేస్తారు. దట్ ఈస్ ఎంట్రీ బేరియర్స్. ఎంట్రీ అంటే ఎంటర్ చేయడం. బేరియర్స్ అంటే అడ్డంకులు. సో, ఈ చిన్న కంపెనీస్ రానీకుండా మనం ఏం చేస్తామంటే టోటలీ క్లోజ్ చేసేస్తాం. దాని తర్వాత హై ప్రాఫిట్స్. సో, ఎప్పుడైతే 2 కంపెనీలు ఒక కంపెనీగా మారిపోయిందో అంటే ఒక కంపెనీ పైన వీళ్ళ కంట్రోల్ వచ్చేసిందా అంటే ఇంకో విధంగా చెప్పాలంటే 2 కంపెనీలు ఒక కంపెనీగా మారినట్టే ఇక్కడ. సో, కంట్రోలింగ్ వచ్చిందంటే. సో, ఎప్పుడైతే ఒక కంపెనీ పెద్ద కంపెనీగా మారిందో ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సేల్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సేల్స్ ఎక్కువ ఉంటుందో ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. దెన్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. సీ దాని తర్వాత లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ పాయింట్ చెప్పిన తర్వాత ఇది చెప్తాను. సో, లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఇదే పాయింట్ మీకు చెప్పాను. సో, హై ప్రాఫిట్స్ ఎట్లొచ్చింది? సో, ఎక్కువ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉంది. ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాము. దాంతో ఎక్కువ సేల్ చేస్తున్నాం. ఎక్కువ ప్రాఫిట్ అన్నాం. అంటే ఇక్కడ ఈ ప్రాఫిట్ వచ్చే ముందు ఏం చెప్పాను? ఎక్కువ ప్రొడక్షన్ చేసామన్నాం. సో, ఎక్కువ ప్రొడక్షన్ దట్ ఈస్ లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. దాన్నే మనం ఎక్కువ ప్రొడక్షన్ అంటాం. సో, ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ ఎప్పుడైతే మనం చేస్తామో దాని యొక్క రిజల్ట్ ఏమంటే దట్ ఈస్ ఎక్కువ రా మెటీరియల్ మనం కొంటాం. సో, ఎక్కువ రా మెటీరియల్ కొన్నప్పుడు మనకు వాట్ యూ కాల్ రేటు తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే డిస్కౌంట్ అడుగుతాం. మన సప్లయర్స్ నుండి డిస్కౌంట్ అడుగుతాము. ఆటోమేటిక్‌గా సపోజ్ రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ సపోజ్ రూ. 10 అనుకోండి. మనం ఎక్కువ కొంటాం కాబట్టి రూ. 10 ప్లేస్‌లో మనకు రూ. 8కి వాడు ఇచ్చేస్తాడు. అంటే మనకు రూ. 2 డిస్కౌంట్ వస్తుంది. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో, ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుందో ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అదే పాయింట్ ఇక్కడ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం. అంటే ఎక్కువ రా మెటీరియల్ కొన్నప్పుడు మనకు డిస్కౌంట్స్ అనేది హ్యూజ్‌గా దొరుకుతుంది అనేది పాయింట్. ఓకేనా? సో,
సో లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ లాస్ట్ వన్ టు ఇంక్రీజ్ క్యాపిటల్. సో ఒక కంపెనీ ఉన్నప్పుడు క్యాపిటల్ తక్కువ ఉంది, ఇంకో కంపెనీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ కంపెనీ ఒక అసెట్స్, ఆ కంపెనీ ఒక లయబిలిటీస్ అంటే క్యాపిటల్ ఇవన్నీ కూడా కలుపుకొని మొత్తం దాన్ని మనం తీసి మన దాంట్లో పెట్టేసుకున్నాం. సో కాబట్టి ఆటోమేటిక్గా క్యాపిటల్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయింది అన్న పాయింట్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్. నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్. సో బిజినెస్ కాంబినేషన్ బేసిక్గా మీనింగ్ చేస్తూ టూ కంపెనీస్ ఒక కంపెనీగా ఫామ్ అవుతుంది. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ పైన కంట్రోల్ తీసుకుంటా ఉంది ఒక బిజినెస్ కాంబినేషన్. దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాల్లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సినర్జీస్ అంట. సో సినర్జీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక కంపెనీ ఉన్నప్పుడు దానికి పవర్ తక్కువ ఉంటుంది, బట్ అదే ఇంకొక కంపెనీ యాడ్ అయినప్పుడు దాని పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే పవర్ పెరుగుతుందో దాని యొక్క వాల్యూ మార్కెట్లో ఎక్కువ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ ఉంది, నెక్స్ట్ ఐటీసీ కంపెనీ. సో ఇవన్నీ కంపెనీస్ ముందు దట్ ఈస్ ప్రోడక్ట్స్ తక్కువ ఉండేది, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ తక్కువ ఉండేది, అంటే వాళ్ళ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు డే బై డే ఏమవుతుంది, ఆ కంపెనీస్ అన్ని కూడా నంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతూ దాని వాల్యూ చాలా పెద్దగా మారిపోయింది. సో ఆ విధంగా మారాలంటే బేసిక్ ఏంటంటే ఇలా ఒక కంపెనీ ఇంకో కంపెనీ తీసుకునిందంటే ఆటోమేటిక్గా పవర్ పెరుగుతుంది, దాన్ని మనం సినర్జీ అంటాం. ఓకే. సెకండ్ ఈజ్ ద చేంజెస్ ఇన్ ఓనర్షిప్. ఇవన్నీ లక్షణాలు చూస్తున్నాం కదా. సో రెండు కంపెనీలు ఒక కంపెనీకి మారుతుందంటే ఆటోమేటిక్ ఏంటి, ఇంకో కంపెనీ పైన ఓనర్షిప్ మనకు వస్తూ ఉంది అన్నది పాయింట్. ఓకే. దెన్ థర్డ్ ఇస్ ద కల్చరల్ ఇంటిగ్రేషన్. సో కల్చరల్ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, ఏ కంపెనీ బి కంపెనీ అయినా. సో ఏ కంపెనీలో ఒక కల్చర్ ఒకటి ఉంటుంది, బి కంపెనీలో ఒక కల్చర్ ఉంటుంది, అంటే డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. సో ఈ రెండు ఎప్పుడైతే ఒకటిగా మారుతున్నప్పుడు డిఫరెంట్ కల్చర్స్ని మనం ఒక చోట చేరుస్తున్నాం కాబట్టి కల్చర్ ఇంటిగ్రేషన్ అంటాం. సో కల్చర్ అంటే ఏంటి, అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళ ఎన్విరాన్మెంట్, దాన్ని మనం ఇక్కడ కల్చర్ అంటాం. ఓకే. సో దట్ ఈస్ కల్చరల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఎంప్లాయీ కన్సిడరేషన్. సో ఎప్పుడైతే ఏ కంపెనీ బి కంపెనీ పైన కంట్రోల్ తీసుకుంటుందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అంటే ఆ కంపెనీలో సీనియర్స్ ఉంటారు, ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ రావగానే ఆటోమేటిక్ వాళ్ళ సీనియారిటీ తగ్గిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అరైజ్ అవుతాయి. దీన్ని దట్ ఈస్ ఏ కంపెనీ అయితే తీసుకుంటా ఉందో, కంట్రోలింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి దానికి సొల్యూషన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ప్లానింగ్. సో ఇంటిగ్రేషన్ ప్లానింగ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు సింగిల్ కంపెనీ ఉన్నది, అప్పుడు దాన్ని ఓన్ ప్లానింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు టూ కంపెనీస్ కాబట్టి టోటల్ కంపెనీస్ పైన ఇది ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఫినాన్స్ పరంగా కావచ్చు, ప్రొడక్షన్ పరంగా కావచ్చు, సేల్స్ పరంగా కావచ్చు, ఇవంతా కూడా పెద్ద ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసం చెప్పేసి మెయిన్ ఉద్దేశం ఏంటి, బిజినెస్ డెవలప్మెంట్ కోసమే కదా, ప్రొడక్షన్ ఎక్కువ చేసేందుకే, కాంపిటీషన్ తగ్గించుకునేందుకు, నెక్స్ట్ ప్రాఫిట్స్ ఎక్కువ సంపాదించేందుకు కోసమే మనం ఇంకో కంపెనీ తీసుకుంటాం, కలుస్తున్నాం ఇప్పుడు. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ప్లానింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని లాస్ట్ వన్ గుడ్ విల్. సో ఎప్పుడైతే మనం ఒక కంపెనీని మనం తీసుకుంటున్నామో ఆటోమేటిక్ ఆ కంపెనీకి ముందుండే మార్కెట్లో రెప్యుటేషన్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్స్ పైన ఆల్రెడీ దానికి ఒక రెప్యుటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండియాలో థమ్స్అప్ అనేది దాదాపు మనకు 1980s ఎండింగ్లోనే ఉంది థమ్స్అప్. 1980sలోనే థమ్స్అప్ ఉంది. 1990s మంచి లీడింగ్లో ఉంది థమ్స్అప్. బట్ కోకోకోలా కంపెనీ 1992లో ఎంటర్ అయింది మన ఇండియాలో. సో ఈ కోకోకోలా కంపెనీ అనేది ఫారిన్ కంపెనీ, అది ఇక్కడ రావడం, ఆ కంపెనీ థమ్స్అప్ కంపెనీ కొనేయడం. సో ఆటోమేటిక్గా ఏమైంది, ఈ కంపెనీ ఆ కంపెనీ పైన కంట్రోల్ చేసింది. అంటే థమ్స్అప్ కంపెనీ పైన కోకోకోలా కంపెనీ పవర్ తీసుకుంది, అంటే కంట్రోల్ తీసుకుంది. సో అంతకుముందే థమ్స్అప్ కంపెనీకి మార్కెట్లో గుడ్ విల్ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది, దానికి రెగ్యులర్ సేల్స్ ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు ఏమైంది, కోకోకోలా కంపెనీకి ఎందుకు వచ్చేసింది. సో కాబట్టి ఈ గుడ్ విల్ పరంగా ఈ కోకోకోలా కంపెనీ థమ్స్అప్ కంపెనీకి ఏంటంటే
దాని వాల్యూ కంటే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అన్నది పాయింట్. సో ఏ కంపెనీ అయితే కొనుక్కుంటా ఉందో ఆ కంపెనీ దట్ ఈస్ ఏ కంపెనీ అయితే దీనికి ఆంధ్రకి వచ్చేస్తుందో ఆ కంపెనీకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వడం ఉంటుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఈ బిజినెస్ కాంబినేషన్ 2 కంపెనీస్ కలిసి ఒక కంపెనీ ఫామ్ అవడం. సో ఒక కంపెనీ ఇంకో కంపెనీ తీసుకుంటా ఉంది కాబట్టి ఈ కంపెనీ దీనిపైన కంట్రోల్ చేసుకుంటుంది. ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్ అయితే. నౌ కమింగ్ టు ద బిజినెస్ రేషనలైజేషన్. సో బిజినెస్ రేషనలైజేషన్ అంటే ఒకసారి మొత్తం చెక్ చేసుకోవడం. రేషనలైజేషన్ ఒకసారి మొత్తం చెక్ చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ ఉందో దాని అంతా తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంట్లో కూడా చూడండి, జస్ట్ ఏదైనా ఫెస్టివల్ వస్తుంది లేదా ఏదైనా ఫంక్షన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత ఏదైతే వేస్టేజ్ ఉందో అదంతా కూడా తీసి పడేస్తాం. అది యూజ్ లేదు. యూజ్ లేకున్నా అంతకాలం మనకేంటంటే అది అవన్నీ అడ్డంకులుగా ఉండేది. సో ఏదో ఉన్నట్టు ఉంటుంది కానీ అది దాని ఒక యూజ్ అయితే లేదు. ఇప్పుడు మనం మొత్తం చెక్ చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ ఉందో మొత్తం తీసి పడేస్తుంటాం. అలాంటిదే బిజినెస్లో కూడా బిజినెస్ రేషనలైజేషన్ అంటే సేమ్ మీనింగ్లో వస్తుంది. ఎలా జరుగుతుందంటే ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మొత్తం కంపెనీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ రేషనలైజేషన్ చేస్తుంది. అంటే రేషనలైజేషన్ చేయడం అంటే ఒకసారి చెక్ చేసుకుంటుంది ఏవేవైతే ఏ రిసోర్సెస్ మనకు వేస్ట్గా ఉన్నాయో, ఏ ప్రోడక్ట్స్ మనకు పెద్ద సేల్ లేకుండా అది ఉండాలి అనే ఉద్దేశంతో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదంతా కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి పూర్తిగా చెక్ చేసి వేస్టేజ్ అంతా తీసి పారేస్తాం. దాన్నే బిజినెస్ రేషనలైజేషన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్ కంపెనీ ఉందన్నమాట. సో బిస్కెట్స్ కంపెనీలో మీ అందరికి తెలిసింది ఏంటంటే గుడ్ డే బిస్కెట్, దట్ ఈస్ క్యాష్యూ బిస్కెట్, పిస్తా బిస్కెట్, మిల్క్ బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్, ఇలాంటి అన్నీ ఉంటాయి. అయితే వీటిలంతా కూడా కంపెనీ బెనిఫిట్ ఉంటుంది. బట్ గ్లూకోజ్ బిస్కెట్స్ ఏవైతే ఉంటాయి, లైక్ మనకు టైగర్ బిస్కెట్స్ ఉంది, అదే అంటే టైగర్ బిస్కెట్ అంటే గ్లూకోజ్ బిస్కెట్. సో గ్లూకోజ్ బిస్కెట్లో కంపెనీకి పెద్ద ప్రాఫిట్ ఉండదు. బట్ కేవలం అది ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టుకోవాలంటారు. ప్రాఫిట్ అయితే పెద్దగా ఉండదు. సో ఇప్పుడు పెద్ద కంపెనీ అంటే అలాగే రన్ చేస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్, బిస్కెట్స్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ప్రోడక్ట్లో ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో దాన్ని అట్లే కంటిన్యూ చేస్తారు. ఏ ప్రోడక్ట్లో ప్రాఫిట్ తక్కువ ఉంటుందో అయితే దాన్ని ఒక సమస్యగా తీసుకొని రన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే ఇది మాకు వద్దులే అని చెప్పేసి తీసి పారేస్తారు. అంటే ఆ ప్రొడక్షన్ అనేది నిలిపేస్తారు. దాన్నే మనం బిజినెస్ రేషనలైజేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ చూద్దాం. బిజినెస్ రేషనలైజేషన్ ఒక ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ ఎలిమినేటింగ్ వేస్ట్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. తీసేస్తున్నాం. ఏమేమి తీసేస్తున్నాం అంటే మన కంపెనీలో ఏదైతే వేస్ట్గా పడి ఉందో, ఏ అసెట్స్ అయితే వేస్ట్గా ఉన్నాయో, ఏ ప్రోడక్ట్స్ అయితే మనకు పెద్ద ప్రాఫిట్ లేదో అవన్నీ కూడా తీసేస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే రేషనలైజేషన్ చేస్తున్నాం. ఫస్ట్ వన్. సెకండ్, ఎన్షూరింగ్ మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఆప్టిమం యూటిలైజేషన్. సో అంటే మన దగ్గర ఏవైతే రిసోర్సెస్ అంటే వనరులు. రిసోర్సెస్ అంటే ఏంటి? మన కంపెనీ రన్ చేసేందుకు మనకి ఏవైతే అవసరాలు తీరుస్తుంటాయో అవన్నీ మనకు రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ రిసోర్సెస్, ఫినాన్స్ రిసోర్స్, మ్యాన్ పవర్ రిసోర్స్. సో ఇవన్నీ కూడా రిసోర్సెస్. దీన్ని మనం ఏం చేస్తుంటే మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తున్నాం, వాడుకుంటున్నాం. అంటే ఏంటి? రా మెటీరియల్స్ వేస్టేజ్గా మనం ఏది పడేయము, పూర్తిగా రా మెటీరియల్ వాడుకోవాలి. మ్యాన్ పవర్ ఏదైతే మార్నింగ్ 8 hours డ్యూటీ కాబట్టి వాళ్ళకు మనం కేవలం బ్రేక్ వరకే ఫ్రీ ఇస్తాం, కానీ మిగతా టైం అంతా కూడా వాళ్ళ దగ్గర పని తీసుకోవాలి. తీసుకోకుంటే మనకే నష్టం. కాబట్టి మ్యాన్ పవర్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం. సో ఫినాన్స్, డబ్బు ఏదైతే మనం అప్పు తెచ్చుకున్నామో దాన్ని వేస్ట్ చేయకూడదు. సో దాన్ని ఎప్పుడు కూడా దానిపైన మనకు రిటర్న్స్ వస్తున్నాయి. మనం బ్యాంక్లో పెడితే దానిపైన రిటర్న్ అయినా రావాలి, అంటే ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టాలి, లేదంటే దాని ప్రొడక్షన్ అయినా పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలి. కానీ ఐడియల్గా అయితే డబ్బుని పెట్టకూడదు. ఐడియల్ అంటే ఏంటి? ఖాళీగా ఊరికే బ్యాంక్లో పడేయడం వేస్ట్. కాబట్టి దాని ద్వారా మనకు రిటర్న్స్ అనేది వస్తుండాలి. కాబట్టి మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ఫినాన్స్. దెన్ థర్డ్ ఇస్ మ్యాక్సిమైజింగ్ ప్రొడక్షన్.
సో ఇప్పుడు వేస్టేజ్ అంతా తీసేసి మనం ఏం చేస్తాం, ఉన్నదంతా ఎఫిషియంట్ రిసోర్సెస్ని మనం పూర్తిగా వాడుకొని ప్రొడక్షన్ ఎక్కువ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అది దానికి ఉద్దేశం. దాని ఫోర్త్, మ్యాక్సిమైజింగ్ ఎఫిషియన్సీ అట్ మినిమం ఎఫర్ట్. మ్యాక్సిమైజింగ్ ఎఫిషియన్సీ అట్ మినిమం ఎఫర్ట్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మనం మన కంపెనీ ఎట్లా రన్ చేయాలంటే ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవాలి, ఎక్కువ సేల్ చేసుకోవాలి, ఎక్కువ ప్రాఫిట్ చేయాలి. అయితే ఎఫర్ట్స్ అనేది తక్కువ పెట్టాలి. ఎఫర్ట్స్ అంటే ఏంటి? ఖర్చు తక్కువ పెట్టి ఎక్కువ లాభం సంపాదించడం. ఖర్చు తక్కువ పెట్టడం అంటే దాని మీనింగ్ మనం చీప్ క్వాలిటీ వాడడం కాదు. లేబర్ దట్ ఈస్ ఎంప్లాయీస్‌కి తక్కువ సాలరీస్ పే చేయడం కాదు దాని ఉద్దేశ్యం. దాని ఉద్దేశ్యం ఏంటంటే ఎఫర్ట్స్ తక్కువ పెట్టడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది పనిచేసే చోట ఒక మెషినరీ ఉందనుకోండి. సో, ఒక మెషినరీ 100 మంది చేసే పనిని ఒక మెషినరీ చేస్తుందంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే మెషినరీ పెట్టుకుంటాం. అంటే మినిమమ్ ఎఫర్ట్స్, తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం. సో, దట్ ఈస్ ఎగ్జాంపుల్. ఓకే. మాక్సిమైజ్ ప్రొడక్షన్. సారీ. ద నెక్స్ట్ సింప్లిఫైయింగ్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సింప్లిఫైయింగ్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ఏంటి? మార్కెటింగ్ ఇప్పుడు మనం ప్రొడక్షన్ చేసేదంతా దేనికోసం? సేల్ కోసమే. సో, మార్కెటింగ్ అంటే ఏంటి? ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ టు ది పాయింట్ ఆఫ్ కన్జంప్షన్. సో, ఇదంతా కూడా మార్కెట్ డిమాండ్ క్రియేట్ చేయడం గానీ, మార్కెట్‌లో ప్రొడక్ట్ మూవ్ చేయడం గానీ, సేల్ చేయడం గానీ, మొత్తం కలిపి మనం మార్కెటింగ్ అంటాం. మార్కెటింగ్ అంటే కేవలం సేల్స్ ఒకటే కాదు. మొత్తం సిస్టమ్ అంతా కూడా మార్కెటింగ్ కిందకి వస్తుంది. సో, అదంతా కూడా మనం ఏం చేస్తున్నాం? సింపుల్‌గా అయ్యేటట్టుగా అంటే ఒక ఏమంటాం కాంప్లికేటెడ్‌గా సేల్స్ కాకుండా సింపుల్‌గా సేల్ చేసుకునేందుకు ఎట్లా అయితే అవకాశం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో సేల్స్ రావాలంటే ఏం చేయాలి? నంబర్ ఆఫ్ స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి. అడ్వర్టైజ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ మార్కెటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. అవన్నీ ఏం చేయకుండా మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఫాల్స్ కమిట్మెంట్స్ మార్కెట్‌లో ఇచ్చుకుంటూ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి దాన్ని తగ్గించుకునేందుకు మనం మాక్సిమం ట్రై చేయాలి. అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ అంటే ఆల్రెడీ మీకు కామర్స్‌లో ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ వీడియోలో నేను ఆల్రెడీ మీకు దాని గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దట్ ఈస్ ఏదైతే క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రేడ్. ట్రేడ్ అంటే ఏంటి? హోమ్ ట్రేడ్‌లో హోల్‌సేల్, రీటైల్ వచ్చింది. సో, ఈ హోల్‌సేల్ ట్రేడ్‌లో నంబర్ ఆఫ్ మిడిల్ మెన్ ఎంటర్ కాకుండా తక్కువ మందిని మనం దాన్ని ఇన్వాల్వ్ చేసేటట్టు చూస్తాము. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దెన్ నెక్స్ట్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. మనం ఈ వేస్టేజ్ అంతా ఎందుకు తీసేసాం? మన ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి. నెక్స్ట్ క్వాలిటీ కూడా పెరగాలి. సో, క్వాలిటీ పెరిగితే ఆటోమేటిక్ బిజినెస్ దాని పాటికి అది వచ్చేస్తుంది. ఓకే. క్వాలిటీ లేకుంటే మనం ఎంత చేసినా కూడా వేస్టే. సో, క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ మనం ఇక్కడ వేస్టేజ్ తీసేసాం కాబట్టి ఇంక మిగిలినంతా కూడా ఎఫిషియంట్ ఇదే కాబట్టి మనకు మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తాం. లాస్ట్‌గా రెగ్యులేటింగ్ ది వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. రెగ్యులేటింగ్ ది వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే మన కంపెనీలో మన ప్రొడక్ట్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో దాంట్లో ఇంతకుముందు చెప్పాను ఇక్కడ గ్లూకోజ్ బిస్కెట్ అది ఖర్చు ఎక్కువ ఉంటుంది, లాభం తక్కువ ఉంటుంది. కానీ పెట్టుకొని ప్రొడక్షన్ చేయాలంటే మార్కెట్‌లో దానికి కూడా డిమాండ్ ఉంటది కాబట్టి ఆ ప్రొడక్ట్ పెట్టుకో అంటారు. సో, దాని ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. మామూలు జనరల్‌గా చెప్తాను. సపోజ్ ఒక కంపెనీ అన్న తర్వాత నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటారు కంపెనీ. అయితే దీంట్లో అన్ని ప్రొడక్ట్స్ సేల్ ఉంటుందా అంటే నో. కొన్ని ప్రొడక్ట్స్ సేల్ ఉంటాయి. కొన్ని ప్రొడక్ట్స్ సేల్ ఉండవు. ఇప్పుడు మనకు సేల్ లేని ప్రొడక్ట్స్ పైన మనం దాని రా మెటీరియల్ కోసం ఖర్చు పెట్టి, దాన్ని తీసుకెళ్ళి స్టాకిస్ట్‌ల దగ్గర అట్లాగే డంప్ చేసి, అక్కడ వాళ్ళకు సేల్ లేకుండా, మనకు సేల్ లేకుండా, ఎవరికీ సేల్ లేకుండా మన డబ్బులే కదా అక్కడ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ పడుతుంది. సో, ఇదంతా కూడా వేస్టే కదా! అలాంటి ప్రొడక్ట్స్‌ని తీసేయడమే దీని మీనింగ్. రెగ్యులేటింగ్ ది వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏ ప్రొడక్ట్స్ అయితే మంచి సేల్ ఇస్తుందో, మంచి ప్రాఫిట్ ఇస్తుందో అలాంటి ప్రొడక్ట్స్ మనం పెట్టుకుంటాం. మిగతావన్నీ కూడా తీసేస్తాం. దట్ ఈస్ పాయింట్. The last topic is characteristics of rationalization. So first is the standardization. రేషనలైజేషన్ అంటే ఆల్రెడీ మీకు మీనింగ్ తెలుసు. ఏంటి? వేస్టేజ్ అని తీసేయడము. తీసేస్తే ఏముంది ఇంకా స్టాండర్డే కదా మనం మిగిలినంతా. సో, స్టాండర్డైజ్ చేయడానికే మనం వేస్టేజ్ అంతా తీసేస్తున్నాము. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ ఇస్ ద మెకానైజేషన్. సో, మెకానైజేషన్ అంటే ఇప్పటి వరకు మనం దట్ ఈస్ ఏమంటాం ఓల్డ్ మెథడ్స్ ఫాలో చేస్తున్నాం. ఇప్పుడు ఇవంతా తీసేసిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తాం? ఒక స్ట్రక్చర్ మార్చినప్పుడు మొత్తం ఒక అడ్వాన్స్డ్‌గా ప్లాన్ చేస్తాం. మీరు కూడా చూస్తుంటారు మార్కెట్‌లో కొన్ని ఓల్డ్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. అయితే కొంతకాలం తర్వాత ఏం చేస్తారంటే
ఈ దీన్ని మొత్తం మార్చేద్దాము అని చెప్పేసి ఒక హై లెవెల్‌లో బిజినెస్‌ని మార్చేస్తారు. మనం అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేసుండం. ఈ బిజినెస్ ఎంత బాగా ఇప్పుడు డెవలప్ చేశారని చెప్పేసి. వాళ్ళు ప్రాఫిట్స్ అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఏం చేస్తారంటే మొత్తం రీస్ట్రక్చర్ చేస్తారు. దాన్నే రేషనలైజేషన్ అంటాం. సో, ముందు ఓల్డ్ మెథడ్స్ నుండి ఇప్పుడు మెకానైజేషన్ మెథడ్స్ తీసుకురావడం పాయింట్. దట్ ఇస్ క్యారెక్టరిస్టిక్. థర్డ్ ఇస్ ద స్పెషలైజేషన్. సో, ఇప్పుడు మనం వేస్టేజ్ అన్ని తీసేసాం. పనికిరానివి కూడా పక్కన పెట్టేసాం. ఇంకేముంది? మొత్తం ఇంకా ఉన్న ప్రొడక్ట్స్‌లో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ స్పెషలైజేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. దెన్ సింప్లిఫికేషన్. సో, బిజినెస్‌ని ఒక కాంప్లికేటెడ్‌గా తయారు చేయకుండా బిజినెస్‌ని సింపుల్ వేగా తీసుకెళ్తే ఆటోమేటిక్‌గా అందరికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈజీగా బిజినెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ కాంబినేషన్. సో, కాంబినేషన్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. కాంబినేషన్ అంటేనే నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మిక్స్ చేయడం. సో, ఏ ప్రొడక్ట్స్ మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాన్ని డైవర్సిఫికేషన్ అంటాము. దట్ ఈస్ ఒక ప్రొడక్ట్ ఇంకో ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ అంటాము. బట్ నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏమంటే ఆ కంపెనీకి ఎక్కడైతే అవకాశం ఉందో అలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐటీసీ కంపెనీ ఏంటి? సిగరెట్స్‌లో స్టార్ట్ చేశారు. సో, సిగరెట్స్ నుండి వాళ్ళు దేనికొచ్చారు? మ్యాచ్ బాక్స్‌కి వచ్చారు. ఎయిమ్ మ్యాచ్ బాక్స్‌కి వచ్చారు. అంటే సిగరెట్స్ మ్యానుఫ్యాక్చర్ దాంతో పాటు ఎయిమ్ మ్యాచ్ బాక్స్ స్టార్ట్ చేశారు. దాంతో పాటు ఏం చేశారు? దట్ ఈస్ సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు నెక్స్ట్ మింట్ తీసుకుంటారని చెప్పేసి మింట్ చాక్లెట్ తీసుకొచ్చారు. మళ్ళీ దాని తర్వాత సెంటర్ ఫ్రెష్ తీసుకొచ్చారు. సో, సెంటర్ ఫ్రెష్ తర్వాత ఇంకా పిల్లలు చాక్లెట్స్ ఇవన్నీ వచ్చేసినప్పుడు పిల్లల కోసం చెప్పి బుక్స్ స్టార్ట్ చేశారు. ఏంటి? క్లాస్‌మేట్స్. సో, ఈ క్లాస్‌మేట్స్ బుక్‌లు ఇవన్నీ రావడంతో ఆల్రెడీ ఈ ప్రొడక్ట్స్ ఏమైపోయిందంటే ఫ్యామిలీతో అటాచ్ అయిపోయింది. ఫస్ట్ ఏంటి? సిగరెట్. సిగరెట్ నుండి మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్ నుండి దట్ ఈస్ మింట్. మింట్ చాక్లెట్ నుండి సెంటర్ ఫ్రెష్. సెంటర్ ఫ్రెష్ వచ్చేసరికి పిల్లలు దీనికి అట్రాక్ట్ అయిపోయారు. ఆటోమేటిక్‌గా వాళ్ళ కోసం చెప్పి క్లాస్‌మేట్ బుక్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఎప్పుడైతే ఇది ఫ్యామిలీతో అటాచ్ అయిందో ఇంకా దాని తర్వాత గోధుమ పిండి దట్ ఈస్ ఆశీర్వాద్. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఈ ఐటీసీ ప్రొడక్ట్ బిస్కెట్స్. సో, బిస్కెట్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ ఇంకా అన్ని ప్రొడక్ట్స్ అనేది వచ్చేసింది. ఇట్స్ నథింగ్ బట్ కాంబినేషన్. ఓకే. దాని తర్వాత మోడర్నైజేషన్. సో, మోడర్నైజేషన్ మనం ఇప్పుడు వేస్టేజ్ అంతా తీసేసి ఎగ్జాక్ట్ గుడ్ క్వాలిటీ అని పెట్టుకున్న తర్వాత దాన్ని ఓల్డ్ టైప్ నుండి న్యూ టైప్‌కి వచ్చేసాం. కాబట్టి దీన్ని మోడర్నైజేషన్ చేస్తున్నాం. లాస్ట్ యొక్క రిసర్చ్. సో, ఎప్పుడైతే మనకు బిజినెస్ ఇప్పుడు బెస్ట్ క్వాలిటీలో ఉన్నాం, మంచి టెక్నిక్స్‌తో దట్ ఈస్ టెక్నికల్ పరంగా మనం స్ట్రాంగ్‌గా ఉన్నాం. అన్నీ బాగున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా కంపెనీ బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? రిసర్చ్ చేయాలి. రిసర్చ్ అంటే మీనింగ్ ఏంటి? కొత్త కొత్త ప్రొడక్ట్స్ అనేది తీసుకొస్తూ ఉండాలి. సో, కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తుంటే మన కంపెనీ కొనసాగుతూనే ఉంటుంది. సీ ఐటీసీ కంపెనీ ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాను. సో, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాను. ఆ కంపెనీ ఎందుకు కంటిన్యూయస్‌గా పెరుగుతూనే ఉందంటే, ఒక్క ప్రోడక్ట్ కాకుండా 10, 15 ప్రొడక్ట్స్ వచ్చేసాయి. కాబట్టి ఆటోమేటిక్‌గా బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది ఐటీసీ కంపెనీ. ఓకేనా? సో, ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ క్లియర్‌లీ. సో, కాబట్టి మొత్తం దట్ ఈస్ బిజినెస్ కాంబినేషన్ కావచ్చు, బిజినెస్ రేషనలైజేషన్ కావచ్చు. ఇది క్లియర్‌గా మీకు అండర్‌స్టాండ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.